పంకజం పంకు. అమ్మగారు అమ్మగారు అయ్యగారు వచ్చేస్తారు. ఈ లోపు మీరు ఏ అగాయిత్యం చేసుకోకుండా అమ్మగారు. అమ్మగారు నాకేదో భయంగా ఉంది. ఈ లోపు మీరు ఏ అగాయిత్యం చేసుకోకుండా అమ్మగారు. ఏమైంది మీ అమ్మగారికి? అమ్మగారు లోపలుండి తలుపేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది అమ్మగారు. గోల ఒరే నాన్న తలుపుతి. నేనురా రే కన్నాలు, నేనురా. ఏదో 2-3 రోజులు కొంచెం వర్క్ బిజీ. ఇప్పుడు వచ్చేసానుగా తలుపుతి. తీసే ఉంది లోనికి తగలడు. అమ్మదేని పంకు పంకు. నువ్వు ఇలా ఉంటే నేను చూసి తట్టుకోలేను రా. చేయండి, ఇవన్నిటికేం తక్కువ లేదు. మాటలని నాకును, చేతలన్నీ మీ ఆవిడికి. అంతేనా చిన్నిళ్ళంటే చిన్న చూపేలేండి. అన్ని ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావే? ఇచ్చి నేనేం తీసుకున్నాను? అబ్బబ్బబ్బబ్బా ఏం యాక్టింగ్ చేసేస్తున్నారండి. ఏమీ తెలియనట్టు 5 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారుగా. నేను తీసుకోవడం ఏంటి? 5 లక్షలు నువ్వే కదా అలమార్లో పెట్టుకున్నావు. మరేవి లేవా? ఒరేయ్ సార్, దొబ్బేయటం రానప్పుడు ముడ్డు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి సార్. ఇప్పటి నుంచి గుంటూరులో ఏ దొంగతనం జరిగినా ముందు మీ ఇద్దరికి సార్ మీ ఓనర్ దగ్గర దొబ్బేసిన ఆడికి ఇచ్చేసి వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి. పోండి. థ్యాంక్ యూ సార్. పోండి. థ్యాంక్ యూ సార్. సార్ చేయగారు ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటో ఎదురు పప్ప. ఊరు వదిలి పారిపోదాం. ఈ పోలీసు వాళ్ళు వదిలేసినా ఆ రౌడీలు మనల్ని వదిలిపెట్టరు. కొడుకులు సార్. లేవా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, ఊర్లోకి వచ్చాను. ఎక్కడికి రమ్మంటారు? 5 లక్షలు పోయినాయి. దొరికినాయి కదా? మళ్ళీ పోయినాయి. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడే ఉన్నాయి కదరా? లేదే, నా దగ్గరే ఉన్నాయిగా. నీ దగ్గర ఉన్నాయి కదరా మగడా? నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర పోతేనే కదా నేను వెతికి పట్టుకున్నది. ఇప్పుడు అవి నా దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి కాదు, చౌదరిపేట ఇంట్లో. చౌదరిపేట ఇంట్లో. అదేంటి అక్కడ ఎలా ఉన్నాయి? అక్కడ లేవు, పోయినాయి. అదే సార్, పోవాలంటే ఉండాలి కదా, లేకుండా ఎలా పోతాయి? నీకు మైండ్ దొబ్బిందా? ఈ వేరే 5 లక్షలు, అవి వేరే 5 లక్షలు. ఇక్కడ ఉన్నాయి పోయినాయి, అక్కడ ఉన్నాయి దొరికినాయి. అర్థమైందా? ఓ అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు సార్. అయింది 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 సార్. రే ఇంతకీ అయ్యిందా లేదా? అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందండి. ఇంతకీ ఎలా పోయాయి సార్? అలాగే పోయింది. అలా పోయినాయి, దొరికినాయి కదా. ఎర్రి ఈ కూడా అలాగే పోయినాయి. ఓ ఓకే ఓకే అర్థమైంది. మీరు ఫోన్ పెట్టండి, నేను చూసుకుంటా. ఒరేయ్ సార్, దొబ్బేయటం రానప్పుడు ముడ్డు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి సార్. ఇప్పటి నుంచి గుంటూరులో ఏ దొంగతనం జరిగినా ముందు మీ ఇద్దరికి సార్ మీ ఓనర్ దగ్గర దొబ్బేసిన ఆడికి ఇచ్చేసి వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి. పోండి. 5 లక్షలు ఇచ్చేసాను కదన్నా. నీకు ఇచ్చేసావు రా, నాకు ఉన్నాయి కదా. ఇదిగో నీవేంటి?